హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకైతే అఫీషియల్ ఓటింగ్ అనేది నిన్న మిడ్ నైట్ 11:59 పిఎంకి అయితే ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి. సో మనకు అక్కడి నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం అంటే నిన్న రాత్రి వరకు, నిన్న మార్నింగ్ వరకు పొజిషన్ వేరేలా ఉంది. నిన్న నైట్ ఒకేసారి 3 అవర్స్ ఓటింగ్ అనేది చాలా బీభత్సంగా అయితే పెరిగిందన్నారు ప్రతి ఒక్కరికి కూడా. సో అక్కడి నుంచి వచ్చిన అఫీషియల్ అంటే 100% కాదు, 100కి మ్యాక్సిమం 90% అయితే నిజమైతే వస్తుంది. అక్కడి నుంచి ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ ఉన్నట్టయితే తెలుస్తుంది, అండ్ సెకండ్ ప్లేస్లో నిఖిల్, అండ్ థర్డ్ ప్లేస్లో ప్రేరణ, అండ్ ఫోర్త్ ప్లేస్లో అవినాష్, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో నబిల్. సో టాప్ 5 ఆర్డర్ వచ్చేసి ఇదైతే ఉందని చెప్తున్నారు. మరి అది 100% అనేది మనకైతే ఇంకొంచెం 11కి 12కి అయితే షూట్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం తెలిసిపోద్ది. ఎందుకంటే షూట్ స్టార్ట్ అయిన ఒక 1 అవర్ 2 అవర్కి మనకి టాప్ 5 ఎవరైతే ఉన్నారో నబిల్ కానీ అవినాష్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి, సో మిగతా టాప్ 4 ఉన్నప్పుడు మ్యాక్సిమం విన్నర్ అనేది వెంటనే అక్కడ వాళ్ళు లీక్ అయితే ఇచ్చేస్తారు మనకి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం, ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్ ప్రకారం గౌతమ్ అయితే టాప్లో ఉన్నారు. ఎంతో డిఫరెన్స్తో కాదు, చాలా 1 to 2% నిఖిల్ పైన కొంచెం హైలో అయితే ఉన్నారు. సో మరి చూద్దాం, మనకి గౌతమ్కి ఎందుకు అంత ఓటింగ్ పడిందంటే ఏవి ఫస్ట్ వేయడం, అండ్ నిఖిల్కి చాలా అన్యాయం అయితే జరిగింది. నిన్న ఏవి అసలు ఎలివేషన్స్ అయితే ఏమి ఇవ్వకుండా నార్మల్గా అయితే వేయడం జరిగింది. సో గౌతమ్కి అయితే మంచి మంచి ఎలివేషన్స్తో అండ్ మంచి మంచి చెప్పే మాటల విధానం కానీ బిగ్ బాస్, సో అవన్నీ జనాలకి అట్రాక్ట్ అయ్యి, సో 2 days ఓటింగ్ ఉంది కాబట్టి ఆ ఓట్స్ అన్నీ గౌతమ్కి అయితే వెళ్ళినాయి. అండ్ నిఖిల్ది లాస్ట్ రోజు వేయడం వల్ల ఏవి, అండ్ ఇంకోటి మంచి ఎలివేషన్ సీన్స్ అనేవి వేయలేదు. మామూలుగా ట్రైలర్ కటింగ్ అనేది చాలా బాగుండదు. సో ఏవి అనేది 5కి 3 ఇవ్వచ్చు రేటింగ్. సో అలాగైతే వేసారు, దానివల్ల కొంచెం మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకో మైనస్, ఓట్ అపిఎల్ నిఖిల్కి వచ్చింది అప్పుడు ఫినాలేకి రావాలన్నప్పుడు, సో గౌతమ్ వాళ్ళకి రాలేదు. సో అందువల్ల బిగ్ బాస్ గౌతమ్ ఏవిని అంత ఎలివేషన్ చేశారని కూడా మనం అనుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మరి గౌతమ్ అయితే టాప్లో ఉన్నారు. మరి ఇంకొక 1కి వీడియో చేస్తాం, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1కి. అప్పుడు విన్నర్ ఎవరైనా మీకు డెఫినెట్లీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేస్తాను. ఇంకా మనకి షూట్ అయితే 11కి అయితే స్టార్ట్ అవబోతుంది, అండ్ 2కి 3కి అలాగ ఒక టాప్ 5లో నుంచి ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో మరి అది సూట్ కేసు ఇచ్చి పంపిస్తారా, ఆర్ ఎల్స్ టాప్ 3లో పెడతారా సూట్ కేసు అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంటుంది. సో అప్పటిదాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.